కూడా వాళ్ళ వల్ల అవ్వలేదు. అలాంటి సాహసోపేత నిర్ణయాలు కానీ అలాంటి చేయాలంటే అది ఒక బీజేపీకే సాధ్యం కాబట్టి వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఆలోచన విధానం అలా ఉంది. రేపు భారతదేశ భవిష్యత్తు కోసమే అది చేస్తున్నారు అనేది నేను భావిస్తాను. రిజర్వేషన్ విషయంలో అవసరార్థులకి కంపల్సరీగా రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే. ఇంకా ఇచ్చుకుంటూ పోతే ఎప్పుడు వాళ్ళు ఈక్వల్ అవుతారు? అంటే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు తీసుకునే వాళ్ళు బాగానే ఉంటున్నారు, లేని వాళ్ళు పేదలు అయిపోతున్నారు కదా. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు రిజర్వేషన్స్ పెడతారు? రిజర్వేషన్స్ లేని వాళ్ళు మరి పేదవాళ్ళు అయిపోతున్నారు కదా. అగ్ర కులాల్లో వాళ్ళు కూడా చాలా మంది పేదలు అయిపోతున్నారు. దానికోసం మళ్ళీ అగ్ర కులాలు ఎకనామిక్ వాళ్ళ కోసం మళ్ళీ పెట్టారు ఈడబ్ల్యూ. అది అలా అలా ఒక సెక్షన్ వీక్ అయినప్పుడల్లా రిజర్వేషన్ పెడుతున్నారు. ఈ కంప్లీట్ గా రిజర్వేషన్స్ స్టాండర్డ్ గా పెడుతున్నారు. దీనివల్ల ఎప్పటికీ ఈక్వాలిటీ వస్తుంది అనేది మాత్రం అదొక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మన ముందున్న ఆప్షన్ ఒకటేనండి. మన ముందున్న ఆప్షన్ శివపార్వతి గారు, మనం కూడా జయలలిత గారి మాదిరి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి అదేదో ఆ షెడ్యూల్లోంచి తప్పించేసి మనకి మాత్రమే ఉండే షెడ్యూల్లో ఇది పెట్టించుకుంటే 69 ఏంటి 85 దాకా చేసుకోవచ్చు. ఎవ్వరు అడ్డురారు. షెడ్యూల్ 9 అన్ని కులాల వాళ్ళకి 80 దాకా చేసుకుంటే ఆ ధైర్యం ఆ రోజు దేశంలో ఉన్న ఏకైక మగాడు జయలలిత గారు. ఆవిడ చేయగలిగింది, మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. మళ్ళీ బీహార్లో 75% ఉంది. సో అదేదో చేసుకుని మనం 85% తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశంలో అందరికన్నా పైనీర్గా ఉంటుంది కదా. మీరు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఆ దిశకు ఒక నిర్ణయం తీసుకునేలా మీరు చేయండి. అదేదో ఆ ప్రయత్నం ఏదో చేయండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఈ లోపల ఆలోచన చేయండి. మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఆలోచన చేస్తున్నది ఏంటంటే వాళ్ళిద్దరూ వచ్చేసి మీ నెత్తిన ఏదో పాలు పోసేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ఇరుకుని పెట్టేస్తారని. వాళ్ళు పెట్టకపోయినా సరే మీ ఆలోచన అయితే అలాగే ఉంది. మీ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన కథనాలు విస్తారంగా విహారం చేస్తున్నాయి. మీకు అంత ఆశ ఉందా? అంటే వాళ్ళు వచ్చి ఏదో చెడగొట్టేస్తారు వాళ్ళు అలా వాళ్ళు వచ్చాయన ప్రధానమంత్రి, ఇంకొక ఆయన అమిత్ షా గారు ఆచితూచి మాట్లాడతారు. నాకు తెలిసి నేను అనుకుంటున్నది, విత్ మై లిటిల్ విజ్డమ్ నేను చెబుతున్నది, ఇలాగ ఏదో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగానో లేకపోతే కూటమిని ఛిద్రం చేసే విధంగానో వారు మాట్లాడతారని నేనైతే అనుకోను సార్. మీరు చెప్పండి. నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులందరికీ. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి పీయూష్ గోయల్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా గారు చెప్పడం జరిగింది. రిజర్వేషన్ 4% రద్దు చేస్తాం ముస్లింస్ అని చెప్పిన విధానాన్ని వాళ్ళు కానీ లేక సోషల్ మీడియాలో కానీ చెప్పి ఉండి ఉంటారు. అంతేగాని మేము వాళ్ళు ఏదో వాళ్ళకి కూటమి ఇచ్చిన చేయడము, వాళ్ళను మేమేదో కలపడము